ఆవేశపడకో ఎంత మంచి మాట్లాడి మరి కొట్టిర్రా మరి ఏమైంది ఆయనకు కళ్ళు కూడా లోపలికి వెళ్ళిపోయి ఉందంట. మేము మా చెల్లి వచ్చి చూస్తానికి మొత్తం చెల్లి మొత్తం వాసిపోయింది. కొట్టినట్టు దెబ్బలు ఉన్నాయా? దెబ్బలు ఉన్నాయి, వాసింది ముఖము. మరి ఏంటి అని తెలియాలి కదా అన్న మాకు కూడా, అందుకోసమే అడుగుతున్నాం. ఏమంటున్నారు వైన్స్ వాళ్ళు ఏమన్నా? ఏం చెప్పట్లేదు. మరి తీసుకెళ్ళండి ఎట్లా తీసుకెళ్తామన్నా? చేసేటోడా ఇలా ఈయన డ్యూటీ చేస్తున్న ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు, బతకాలి కదా. అదే మరి ఏం క్లారిటీ తెలుస్తేనే కదా. అదన్నా డ్యూటీ చేసేటోడు ఈయన ఒక్కడు చేస్తే ముగ్గురు నలుగురు బతకాలి. ఇప్పుడు ఈయన నైట్ మంచిగా వచ్చిండు బయటికి, మళ్ళీ ఆయన సిమ్ కూడా పడిపోయిండు, మళ్ళీ ఆయన చెంప వాసింది, కన్ను లోపడికి పోయి అంత ప్రాబ్లం ఉంది. మరి ఏమైంది? తాగి పడిండు, ఎవరైనా కొట్టిర్రా ఏందనేది మాకు కూడా తెలిస్తే కదా. కన్ను కుట్టు మొత్తం ఇట్లా బయటకు వచ్చి ఉండేది సార్. నేను చూసేసారు ఏదనేది మాకు న్యాయం చూపిస్తాం, మేము సరే అని వెళ్ళిపోతాం. కొద్దిగా నేను చూసేసరికి అసలు ఎంత వాటర్ పోసినా లేవకపోయేసరికి నేను కన్ను తెరిచి చూసేసరికి కన్ను గుడ్డు బయటకు వచ్చి ఉన్నది. కొట్టిరు అనేది మా డౌట్ ఉంది సార్. ఏమైందో ఏమో తెలియదు. నైట్ అయితే ఇంటికి రాలేదు, లేట్ అయినా ఇంటికి వస్తాడు ఆయన. అసలు ఎప్పుడైనా అసలు రాకుండా వయసు కూడా పడేసి పెట్టిరు. మరి లోపల చచ్చిపోయినా బయట చచ్చిపోయినా తెలియదు. ఎప్పుడు పడేసి పెట్టిరు? ఏ రాజు పడేసినా తెలియదు. పొద్దున మేము 6-7 గంటలకు చూసేసరికి బయట ఉన్నాడు. ఇక్కడ వయసు పక్కకే పడేసి ఉన్నాడు. పడిపోయి ఉన్నాడు. ఏమి లేదు, మొత్తం లోపల పోయి వచ్చేసింది. ఇప్పుడు వైన్ షాప్ వాళ్ళు ఏం చెప్తారు? మాట్లాడిరా మీతో? మాతో ఏం మాట్లాడలేదు సార్, వాళ్ళతో మాట్లాడిరు. మీతో మాట్లాడతలేరు? కెమెరా చూపియండి అని అడుగుతున్నాం. అదొకటే అడుగుతున్నాం. ఏమైందనే తెలియదు మాకు కదా అనేసి. మా ప్రాణం పోయింది రాదు కదా సార్ మా దానికి. మాకు కావాలి ఇప్పుడు. ఏమైంది ఎట్లా అనేది మాకు తెలియాలి ఇప్పుడు. అందుకనేసి నిలబడ్డాం. చనిపోయిన వ్యక్తి ఏం కావాలి మీకు? మా అన్నయ్య.